ఉంది. ఇప్పుడు మనకు తెలియని విషయాలను గురించి, ఇతరుల గురించి, మనకు తెలియని సంగతులు, మనం చూడని సంగతులు మనం ఇతరులతో మాట్లాడకూడదు. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడంట అని ఎవడో నీకు చెప్పాడు. నువ్వు తీసుకెళ్లి ఫలానోడు ఇలా అంట అని నువ్వు ఇంకొకటికి చెప్పావు అనుకో, అది ఒకవేళ నిజం కాకుండా ఒట్టి నింద అయిందనుకో, ఒక నిరపరాధి మీద నింద మోపిన పాపం నీకు అంటిద్దిగా. ఒక నిరపరాధిని గురించి అన్యాయంగా ఒకడు ప్రచారం చేస్తే, ఆ ప్రచారాన్ని నువ్వు 10 మందికి పంచితే, ఒకవేళ ఆ ప్రచారంలో ఉన్నది అవాస్తవమై నువ్వు ఎవడి మీద అయితే ప్రచారం చేసావో వాడు నిర్దోష అనుకో, అన్యాయంగా లేని వార్త పుట్టించిన పాపం నీకు కూడా అంటిద్దిగా. ఒక నిరపరాధి నిర్దోషి మీద నింద మోపి నలుగురిలో నవ్వులు పాలు చేస్తే వాడి కన్నీళ్లకు నువ్వు కారణమయ్యావుగా. అవునా? ఆ నిందను బట్టి వాని కుటుంబం ద్వేషించిందో, వాని స్నేహితులతను ఎడబాశారో, వాని బంధువులు త్రోసివేశారో, సమాజం చిన్న చూపు చూసిందో నీకు తెలియదు. కానీ నువ్వైతే అలా నింద ప్రచారం చేయటం వల్ల ఒక నిర్దోషి బాధితుడయ్యాడు. ఇది పాపం కాదంటారా?